నమస్తే అండి, నేను మీ స్వప్నికాని. నేను బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు? చాలా అంటే చాలా బాగున్నాను. సో బోర్ కొడుతుంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు. బిస్కెట్ తిందాం. బిస్కెట్ తినాలి అని అంటే నేనే తీసుకోవాలి. ఆ విషయం మీకు తెలుసు కదా. మీకు తెలుసు కనుక తీసి చూపిస్తాను. ఓకే, ఏమో ఇవి 2 బిస్కెట్స్. టేస్ట్ చాలా బాగుంది. స్వచ్ఛ ఫైబర్ రైస్ బిస్కెట్స్ అంటారు. రైస్ అంటే నాకు చాలా ఇష్టం అండి. సో రైస్ తినాలి, ఇదిగో బిస్కెట్ కూడా తినాలి. చాలా అంటే చాలా బాగున్నాయి. మీకు తెలుసు, టేస్ట్ ఉంటే ఏది వదలను కదా. ఫుడ్ టేస్ట్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం. చాలా ఇష్టం కదా, మీకు తెలుసు. అప్పుడప్పుడు మీకు అనిపిస్తుంది, ఈమె ఎట్లా తింటుంది, ఈమె ఎట్లా తీసుకుంటుంది అని. నాకు కూడా తీసుకోవడం వచ్చు, తినడం కూడా వచ్చు. ఈవినింగ్ స్నాక్స్ ఏదో ఒకటి తింటే బాగుంటుంది కదా. చాలా బాగుంది కదా. అయితే అడగడం మర్చిపోయాను, నా హాఫ్ సారీ ఎలా ఉంది? డాన్స్ బాగుందా హాఫ్ సారీలో? తగ్గేదే లే కదా. ఇలా కూడా తింటాను చూడండి. వస్తుంది. అలా తినడం చాలా కష్టం, కానీ ఫుడ్ మనం ఛాలెంజ్ చేసేటప్పుడు తినాలి.
33 రూపీస్ అంట. కానీ బిస్కెట్ చాలా అంటే చాలా సూపర్గా ఉన్నాయి. మీరు ఇలాంటి బిస్కెట్లే తినాలి. ఎంతవరకు నేను ఎన్ని బిస్కెట్స్ తిన్నాను గుర్తుందా మీకు? నాకైతే గుర్తులేదు, ఎందుకంటే మీతో మాట్లాడుకుంటూ తినడం నాకు చాలా ఇష్టం. ఫ్రెండ్స్, నేను ఏ పని చేస్తున్నా మీకు చూపిస్తాను. ఎందుకో తెలుసా? మీరు నా పైన జాలి దయ చూపించకుండా ఇంకా గ్రేట్, తన కాళ్ళ మీద తను నిలబడుతుంది, తన చేతులతోనే తను తింటుంది అని మీరు అంటారని. నాకు ఒక 1 మంత్కి ఒక్కసారి టూ టైమ్స్ ఒక ఐడి నుండి మెసేజ్ వస్తుంది, నువ్వు ఎట్లా తింటావు, ఎట్లా బట్టలు మార్చుకుంటావు, ఎట్లా ముడ్డు కడుక్కుంటావు అని మెసేజ్ చేస్తున్నావు. చిరాకు వస్తుందబ్బా, ఏందబ్బా అంత వల్గర్గా మెసేజ్ కామెంట్ చేస్తారు. అది ఎవడో కానీ అమ్మాయి అబ్బాయి మళ్ళీ ఒకటే 10 సార్లు అదే మెసేజ్ పెడుతున్నాడు. నాకైతే చిరాకు వస్తుంది తెలుసా. ఈసారికి పెడితే బ్లాక్ చేస్తాను. నాకు అసలు అస్సలు ఇష్టం ఉండదండి అట్లాంటివి. ఎందుకు అట్లా చేస్తారు అసలు నచ్చవు నాకైతే. అట్లా చేస్తే చిరాకు వస్తుంది. చాలామంది మంచి కామెంట్స్ పెడతారు, 1-2 కామెంట్స్ వస్తాయి అట్లా. నాకైతే నాకు కోపం తెప్పిస్తున్నాడు ఒక్కొక్కరు. సరే ఏం కాదు అని అనుకుంటాను, ఒక్కసారి ఇట్లా చూస్తా. సరే మనం పెద్దగా ఫీల్ అవ్వాల్సిన విషయం ఏం కాదు, ఎందుకంటే వాడిని అందరూ తిడతారు. నేను ఒక్కసారి చూస్తాను రోజుకి మెసేజ్, కానీ అదే కామెంట్ వాడిని రోజు చూస్తారు అందరూ. కామెంట్లకు భయపడే అమ్మాయిని అయితే అస్సలు కాదండి, మీకు విషయం తెలుసు. ఈ 2 చేతులు లేనప్పుడు బిస్కెట్ ఎలా తినాలి తెలుసా? ఎలా తినాలి? ఇది ఉన్నప్పుడు కూడా ఒకళ్ళ మీద మనం డిపెండ్ అవ్వడం కరెక్ట్ కాదు కదా, ఏమంటారు? సరే ఫ్రెండ్స్, నేనైతే ఇలానే మీకు రోజుకు ఒక ఐటెం తిని చూపిస్తాను. టేస్ట్ కూడా బాగుందా లేదా అని కూడా చెప్తాను, సరేనా? మరి మీరేం చేయాలి? లైక్ చేయాలి. మీరు లైక్ చేయడం వల్ల మరొక 10 మంది చూస్తారు నా వీడియో. నా హ్యాపీనెస్ని అందరితో షేర్ చేసుకోవాలి. బాయ్.